అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను కడియం మండలం మాధవరాయుడుపాలెంలో ఉన్నానండి. చిన్న పని మీద వెళ్తుండగా ఇక్కడ ఒక చామంతి పూల తోట నన్ను చాలా బాగా ఆకర్షించింది. వెళ్తూ చూశాను. లోపలికి వెళ్ళి వీడియో తీసి మీ అందరికీ చూపించాలనిపించింది. వెంటనే ఆ చామంతి పూల తోట గల రైతు దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుంటానండి అని మాట్లాడా. అయితే కొద్దిసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆయన మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళకి ఫ్రెండే. సో ఆయన అబ్జెక్షన్ అయితే ఏం పెట్టలేదు, వెంటనే తీసుకోమని చెప్పారు. అలాగే ఏ పక్క నుంచి తీసుకోవాలో కూడా ఆయన చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఈ తోటను చూస్తుంటేనే అర్థమవుతుందండి రైతు ఎంత బాగా, ఈ తోటకల ఆయన ఎంత బాగా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు అనేది. వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రద్ధ ఈ తోటని ఇంత అందంగా మార్చి చూపిస్తున్నాయేమో మనకి. అసలు ఈ వాతావరణం, పువ్వులు, రకరకాల కలర్స్తో చాలా బాగుందండి. రైతులు ఒక పక్క నుంచి కోస్తూనే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా అసలు పువ్వులు తెంపుతున్నట్టే లేదు. ఇక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ లేదండి. అంత బాగుంది. అసలు ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా అనిపించింది నాకు ఈ తోటని చూడగానే. అందులోకి కడియం అంటే చెప్పక్కర్లేదు. నర్సరీలో కడియం మొక్క అని చెప్పగానే అసలు ఏమీ ఆలోచించకుండా కొంటాం, పువ్వులైనా మొక్కలైనా. అంత ఫేమస్ అండి. అలాంటి ఈ తోటని నేను లైవ్లో చూస్తున్నాను. ఈ వీడియో తీస్తున్నంతసేపు నా ఆనందానికైతే హద్దులు లేవండి. అసలు నేను ఇక్కడి నుంచి రాను, మీరు వెళ్ళిపోండి అనేసాను మా వాళ్ళతోటి. నాకు అంత బాగా నచ్చిందండి. చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయండి. ఏ పక్క నుంచి ఎటు చూసినా అసలు ఎంత బాగుందంటే చుట్టూ అరటి చెట్లు, పొలాల మధ్యలో ఈ తోటని మెయింటైన్ చేస్తున్న రైతులకైతే నా ప్రత్యేక ధన్యవాదాలండి, ఈ తోటగల రైతుకి, అలాగే అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.